లోపల డెకరేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే చూసుకుందాము, ఎందుకంటే ఇంకా పోడైతే 100 పూలు మొత్తం అయితే ఎగిరిపోతుంది. కానీ ఇప్పుడు కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే 18 కోచ్లు అయితే నడుస్తుంది. సో కోచెస్ అయితే వస్తుంది. మిగతా రెగ్యులర్ ఉన్న కానీ చూసుకుంటే అదే వీక్లీ 1 టైం నడుస్తుంది కదా. సో అప్పుడు కలుసుకుంటే వేరే కోచెస్ అయితే రావచ్చు, సేమ్ ఇదే అయితే రాదు. ఎందుకంటే ఈ కోచెస్ మొత్తం వచ్చేసి పూరి ఎక్స్ప్రెస్కి అయితే మార్చబోతున్నారు. చెప్పాను కదా 26 కోచ్ అయితే ఉంది. ఇంకా మనకు జనవరి కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు 26 కోచ్ అయితే యాడ్ చేశారు ఈ ట్రైన్లో. 6 రోజుల తర్వాత తిరుపతి నుంచి ఒక ట్రైన్ అయితే ఇనాగ్రేట్ అవ్వబోతుంది ఈరోజు. అదే తిరుపతి శాండీ సిటీ ఇనాగ్రేషన్ స్పెషల్ అయితే ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనము. ముందు కలుసుకుంటే మనకు స్పెషల్ ఎక్స్ప్రెస్కి అయితే తిరుగుతూ ఉండింది తిరుపతి నుంచి శాండీ సిటీ వరకు. సో సేమ్ అదే టైమింగ్స్లో అయితే ఈ ట్రైన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మనకు ఎక్స్ప్రెస్ చేసినారు. అంతకుముందు చూసుకుంటే స్పెషల్గా తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇనాగ్రేట్లో. సో దీని తర్వాత నుంచి మనకైతే ఎక్స్ప్రెస్గా స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి తిరుపతి శాండీ సిటీ ఎక్స్ప్రెస్. ఈరోజు వచ్చేసి మనకు ఇనాగ్రల్ రన్ అయితే జరుగుతుంది. సో ఈరోజు ట్రైన్ నెంబర్ కలుసుకుంటే 07425. అదే సాయినగర్ స్టేడియం నుంచి తిరుపతికి వచ్చేప్పుడు 07426. ఇది వచ్చేసి ఇనాగ్రల్ వర్కే ఈ ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది. సో లోగోకి అయితే డెకరేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు, మొత్తం బయలు డెకరేషన్ అయితే సూపర్గా అయితే ఉంది. లోపల డెకరేషన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే చూసుకుందాము, ఎందుకంటే ఇంకా పోడైతే 100 పూలు మొత్తం అయితే ఎగిరిపోతుంది. బెలూన్స్ సగం ఎగిరిపోయినాయి చూడండి. సో స్టార్టింగ్లో చూసుకుంటే ఫుల్గా అయితే ఉండేది బెలూన్స్. కొట్టే స్పీడ్కి బెలూన్స్ మొత్తం ఎగిరిపోయినాయి. సో ఇదని మనకు ఫ్రంట్ సైడ్ డెకరేషన్గా చూసుకుంటే, సో మొత్తం చూసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో తిరుపతి శాండీ సిటీ ఎక్స్ప్రెస్. సో ట్యూస్డే డిసెంబర్ 9 అయితే స్టార్ట్ చేస్తున్నారు. మనకు మొత్తం వచ్చేసి 25 కోచెస్ అయితే ఇచ్చినారు. 26 కూడా అయితే ఉంది. సో ఇంకా మనకు జనవరి కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే మనకు 26 కోచెస్ అయితే ఇది అయితే ఒకటైతే ఉంది. సో జనరల్ ఉన్నట్టు మొత్తం 26 అనుకుంటా. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో 25, 26 మొత్తం కోచెస్ న్యూ కోచెస్ అయితే దింపారు ఈ ట్రైన్లో. 26 కోచ్లో మనకు చూడండి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండదు, యూఎస్బీ కేబుల్తో పెట్టుకోవాలి. ఇది సి టైపు, ఇది యూఎస్బీ కేబుల్తో. సో జనరల్ కూడా మొత్తం అయితే చాలా సూపర్గా అయితే ఉంది. సో ఈ పక్కన చూసుకుంటే మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటైతే ఇచ్చినారు. మిగతా చూసుకుంటే మొత్తం యూఎస్బీ కేబుల్ సి టైపుతో దాంతోనే పెట్టుకోవాలి మనకు ఛార్జింగ్ కూడా. ఆ పైన చూసుకుంటే చైన్ కూలింగ్ చెప్పాను కదా 26 కోచ్ అయితే ఉంది. ఇంకా మనకు జనవరి కూడా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు 26 కోచ్ అయితే యాడ్ చేశారు ఈ ట్రైన్లో. సో మనకు హ్యాండ్ వాష్ దగ్గర కూడా మనకైతే వాటర్ అయితే వస్తుంది. కింద చూసుకుంటే డస్ట్బిన్. దానికైతే మనమైతే లాస్ట్ అయితే ఉన్నాం కదా, ఇంకా ఫ్రంట్కి మొత్తం అయితే చూసుకుందాము. సో ఈరోజు మనమైతే స్లీపర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నాకు చెప్పినవి ఏమంటే ఇనాగ్రల్ వరకే ఈ ట్రైన్లో మనకైతే ఎలిజిబుల్ కోచెస్ అయితే ఉండబోతుంది. మిగతా ట్రైన్లో కానీ చూసుకుంటే వేరే కోచెస్ అయితే రావచ్చు, ఎందుకంటే ఈ ట్రైన్ రేక్ అంతా వేరే ట్రైన్కి అయితే వెళ్ళిపోతుంది. మనం అయితే సెకండ్ ఏసీ లోపలికి అయితే వచ్చినాము. సో రెండు సెకండ్ ఏసీ అయితే. సెకండ్ ఏసీలో కానీ చూసుకుంటే మనకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. యూఎస్బీ కేబుల్ అంటే పెట్టుకుని ఆ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చినారు. అలాగే రీడింగ్ ల్యాప్ అయితే కింద ఒకటైతే ఉంది. సో పైన చూసుకుని మనకైతే ఏసీ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. అలాగే ఎల్ఈడి లైట్ అది ఒకటైతే ఉంది. అలాగే సైడ్ అప్పుడు సైడ్ లోయరు. ఈ కోచ్ని ట్రై చేసింది 25 అయితే ట్రై చేశారు. స్పెషల్ కదా ఈరోజు ఈ ట్రైన్ 11:10 అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతి నుంచి. నాకు జర్నీ అయినా కానీ మనకైతే బుకింగ్ అయితే వదిలినారు కదా. సో జనాలు కూడా చాలా ఫుల్గా అయితే బోర్డ్ అవుతున్నారు. సో స్లీపర్ వచ్చేసి S10 దాకా అయితే ఉంది. సో మన కోచ్ దగ్గర కనిపిస్తే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఇక్కడ డస్ట్బిన్, ఇక్కడ వాటర్ కూడా అయితే వస్తుంది. అలా వాష్రూమ్ చూసుకుంటే ఇలా ఈ విధంగా అయితే ఉంది. ఇది ఇండియన్ స్టైల్, ఇది వెస్ట్రన్ స్టైల్. సో మొత్తం అయితే బాగుంది. సో కోచ్ లాగా కనిపిస్తే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఈ ట్రైన్ చూడండి మనకు చార్జెస్ సైడ్ కూడా అయితే ఇవ్వలేదు, యూఎస్బీ కేబుల్తో పెట్టుకోవాలి, అలాగే సీ టైప్తో పెట్టుకోవాలి. సో సేమ్ పక్క కూడా అంతే, సీ టైపు యూఎస్బీ కేబుల్, పైన అయితే ఒక చార్జెస్ అనేది ఇస్తున్నారు. అండ్ 11:10 అయితే స్టార్ట్ అవ్వాలి తిరుపతి నుంచి. ఈరోజు జనరేషన్ కదా, కొంచెం లేట్గా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది తిరుపతి నుంచి. ట్రైన్ అట్ట బయలుదేరి ముందుకు వెళ్తా అని అప్పుడే ఎవడైతే ట్రైన్ అయితే లాగినాడు. సో మన ట్రైన్ తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ రేణిగుంట జంక్షన్. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPTY. కానీ ఇప్పుడు కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే 18 కోచ్లు అయితే నడుస్తుంది. సో ఒక జనరల్ క్యారవాన్, ఒక SRT కోచ్, అలాగే 4 జనరల్, 10 స్లీపర్లు, అలాగే 2 సెకండ్ ఏసీలు అయితే ఉంది.
తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ అయితే ఉంది పక్కన పార్కింగ్ యార్డ్లో. సో ఇప్పుడు ఈ పక్క కరువు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఆ పక్క కరువు తీసుకుంటే అది కూడా సూపర్గా ఉంటుంది. ఈ కరువు చూడండి నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మొత్తం బెలూన్స్ మొత్తం అయితే ఎగిరిపోతుంది. సో బెలూన్స్ చూసుకుంటే మొత్తం అయితే ఎగిరిపోయినాయి. గూడూరుకి వెళ్ళాము మొత్తం బెలూన్స్ అయితే ఎగిరిపోతుంది. మిగతా రెగ్యులర్ ఉన్న కానీ చూసుకుంటే అదే వీక్లీ 1 టైం నడుస్తుంది కదా. సో అప్పుడు కలుసుకుంటే వేరే కోచెస్ అయితే రావచ్చు, సేమ్ ఇదే అయితే రాదు. ఎందుకంటే ఈ కోచెస్ మొత్తం వచ్చేసి పూరి ఎక్స్ప్రెస్కి అయితే మార్చబోతున్నారు. అది కూడా డిసెంబర్ 16వ తేదీ అయితే ఎల్ఎస్బీ కోచెస్ అయితే రాబోతుంది. సో సేమ్ కొత్త కోచెస్ అంతా పూరి ఎక్స్ప్రెస్కి అయితే వేస్తున్నారు. కరువు తిరిగేటో చూడండి, ట్రైన్ వ్యూ అయితే మొత్తం చాలా సూపర్గా అవుతుంది. మొత్తం అయితే డెకరేషన్ చేసినారు కదా, సూపర్గా ఉంది వ్యూ మొత్తం. ఈ పక్క ప్యాసింజర్ ట్రైన్ అయితే వస్తుంది. ఆరుకోవడం తెచ్చాను. సో ఇప్పుడు ఈ పక్క కరువు చూసినారు కదా, మళ్ళీ ఆ పక్క కరువు చూడండి, అది కూడా సూపర్గా ఉంటుంది. రేణిగుంట వెళ్ళేటప్పుడు మన ట్రైన్ రేణిగుంట జంక్షన్ వెళ్ళేటప్పుడు కరువు చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ కరువు కూడా లోకో డెకరేషన్ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. మనైతే ఫ్రంట్ సైడ్గా తెలిపోదాము. మనం చూడండి ఎంత లాంగ్లో అయితే ఉన్నామో. ఇక్కడ నుంచి ఆ ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళాలి. బుకింగ్ కూడా అయితే వదిలినారు. సో జనాలు కూడా చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు మనకు తిరుపతిలో. సో దాదాపు 200 సీట్ల దాకా అయితే మనకైతే ఖాళీ అవుతుంది. కానీ సో 10 సేపు రైడింగ్ టికెట్లకి దాదాపు 200 సీట్ల దాకా ఖాళీ అయితే వచ్చింది. మీ దాన్ని బుక్ ఫుల్ అయిపోయినాయి. సో మన ఫస్ట్ స్టాప్ అయిన రేణిగుంట జంక్షన్కి అయితే మనైతే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో రేణిగుంట జంక్షన్లో కూడా క్రౌడ్ చూడండి కొద్దిగా ఫుల్గా అయితే ఉన్నారు. రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో ఈ పక్క చూసుకుంటే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఓల్డ్ది. ఇప్పుడైతే 20 కోచెస్ అయితే అప్డేట్ చేసినారు కదా. ఇప్పుడైతే మనకు సాఫ్రాన్ కలర్ అయితే వందే భారత్ అయితే వస్తుంది. ఈ వైట్ కలర్ వందే భారత్ ఇక్కడైతే ఇప్పుడు వేసినారు. అయితే ఫస్ట్ స్టాప్ అయినా రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు. సో మనం అయితే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉండిపోయేది గూడూరు జంక్షన్లో. స్టేషన్లో చూసుకుంటే ఒక సైడ్ వచ్చేసి మనకు తిరుపతికి వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. అలా ఇంకో సైడ్ వచ్చేసి మనకు గుంతకల్ వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ కనుకుంటే గూడూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ కనుకుంటే అరకొండ జంక్షన్ చెన్నై వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. సో ఒకసారి వ్యూ చూడండి, చాలా సూపర్గా అయితే ఉంది. గుంతకల్ డీజిల్ లోకోమోటివ్.
సో కాళాసి రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ఫ్రంట్ రాగానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఈ కరువు కూడా. మన ట్రైన్ తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత రెణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, అలాగే ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడికూడ జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్కి అయితే చేరుకుంటుంది. సో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత లింగంపల్లి, వికారాబాదు, అలాగే జహీరాబాదు, బీదరు, మొత్తం మనకు కర్ణాటక అయితే ఎంటర్ అవుతుంది మన ట్రైన్. పర్బాణి జంక్షన్ ఇవి నుంచి మెయిన్ స్టేషన్ చెప్తున్నారండి. జాల్నా, ఛత్రపతి సంభాజీనగర్ వచ్చేసి ఇంతకుముందు కలుసుకుంటే రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి ఔరంగాబాద్ అయితే ఉండింది. సో రీసెంట్గా మనకైతే నేమ్ అయితే చేంజ్ చేశారు, ఛత్రపతి సంభాజీనగర్ అనేసి. అలాగా నాగర్సోలు, మన్మాడ్ జంక్షన్, అలాగే సైనా సిటీకి అయితే రీచ్ అవుతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 6:35 అయితే రీచ్ అవుతుంది. ఇది నగరాల వరకే. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో అమ్మలో చూసుకుంటే సింహపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, గూడూరు, సికింద్రాబాద్. సో ఇప్పుడే గూడూరు జంక్షన్కి తిరుపతి అయితే వచ్చింది. గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడికి బిఫోర్ టైం అయితే వచ్చింది మన ట్రైన్. 4 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది గూడూరు జంక్షన్కి. సో ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 నిమిషాలు. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ 1 కానీ చూసుకుంటే తిరుపతి అయితే వచ్చింది, నిజామాబాద్ నుంచి కన్యాకుమారి. ప్లాట్ఫామ్ 1 నుంచి తిరుపతి అయితే బయలుదేరిపోయింది, మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది గూడూరు జంక్షన్ నుంచి. సో తిరుపతి కూడా మంచి ట్రైనే, ఎవరైనా ఢిల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు తిరుపతి కూడా. సో మన ట్రైన్ గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది నెల్లూరులోనే. ఇక్కడ ట్రైన్ వస్తుంది. అయితే బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అవుతున్నాము. మామూలుగా చూసుకుంటే ఆ కింద లైన్కి అయితే వెళ్ళాలి. సో ఈరోజు మొత్తం స్పీడ్ లిమిటర్ వచ్చేసి మనకు 110 అయితే ఉంటుంది. సో మనం కూడా ఫస్ట్ టైం ఈ బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అవ్వడము. సో త్రాలనికి అయితే మన ట్రైన్ అయితే ఎంటారు. సో బ్రిడ్జ్ పైన మన ట్రైన్ కరువు చూడండి, సూపర్గా ఉంది. కింద వాటర్ చూడండి, కొంచెం ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. సో గూడూరు దాటింది మనమైతే ట్రాల్ లైన్కి అయితే ఎంటర్ అయినాము. మళ్ళీ మనుగోలు దగ్గర మళ్ళీ ఈ లైన్కి అయితే షిఫ్ట్ చేశారు ట్రాల్ లైన్ నుంచి. సో అప్పటి చూస్తుంటే కూర్చొని వస్తుంది కదా. సో
ఎక్స్ప్రెస్ 7 గంటలు లేట్. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. నెల్లూరుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. నెల్లూరుకి అయితే రీచ్ అయింది. సో నెల్లూరులో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది ఈ ట్రైన్కి. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఒంగోలులో. వెల్కమ్ టు పెన్నా రివర్. సో మొత్తం నెల్లూరు బ్యారేజ్ అదంతా. సో సింగరాయకొండ రోడ్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో మంటని స్పీడ్గా వచ్చుకుంటే ఫ్లాట్ కొంటాను. వెల్కమ్ టు ఒంగోలు. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఓజిఎల్. ఒంగోలుకి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో ఒంగోలులో క్రౌడెడ్ రోడ్ ఈ విధంగా అయితే ఉన్నారు. ఒంగోలుకి దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. ఆల్రెడీ మనం ఒంగోలుకి వచ్చినప్పుడు బండి రన్ మొత్తం చెప్పాలంటే మొత్తం అయితే సూపర్గా అయితే ఉంది. ఒక ట్రైన్ కూడా ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చినాము. పూర్ ఎక్స్ప్రెస్ కూడా మనమైతే ఓవర్టేక్ చేసుకుని అయితే మనమైతే ముందుకైతే వచ్చినాము. సో ఒంగోలులో దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అలాగే బోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మనమైతే ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మన ట్రైన్ ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఓజిఎల్. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు చీరాల. సో ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. సో వెల్కమ్ టు చీరాల. చీరాల రోడ్ కోడ్ వచ్చేసి సిఎల్ఎక్స్. సో చీరాలలో క్రౌడ్గా చూసుకుంటే దియోలు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అలాగే ఎక్కిన చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు.
సో చీరాలకి మన ట్రైన్ దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. చీరాలకి మన ట్రైన్ దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. సో మన ట్రైన్ చీరాల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి జంక్షన్. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. రిజర్వేషన్ కోడ్ వచ్చేసి TEL. తెనాలి జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. 20 నిమిషాలు లేట్గా తెనాలి జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుంచి గుంటూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే విజయవాడ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది, అలాగే రేపల వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మనం వచ్చేసి గుంటూరు జంక్షన్ వెళ్ళడానికి అయితే ఎంటర్ అవుతున్నాము. తెనాలి జంక్షన్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. సూపర్గా ఉంటుంది కరువు. ఈ కరువు కూడా మీకు అయితే చూసి చూడండి. సో లైట్ అయితే లైట్గా అయితే ఫెయిల్ అవుతుంది. సో తెనాలి జంక్షన్ దాటిందే కరువు తీసుకుంటుంది. ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ కరువు. సో మన ట్రైన్ వ్యూ చూడండి. సో వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. రిజర్వేషన్ కోడ్ వచ్చేసి GNT. గుంటూరు జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. 20 నిమిషాలు లేట్గా గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. 5:50కి అయితే రావాలి, 6:10కి అయితే గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 10 నిమిషాలు. ట్రైన్ ఒక ఫస్ట్ ట్రైన్ కానీ చూసుకుంటే తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వరకు డిసెంబర్ 28వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. బుకింగ్ కూడా అయితే వదిలేసినారు. మీరైతే ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. టికెట్ కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. ప్రతి ఆదివారం అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వరకు. ఫస్ట్ ట్రైన్లో ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 17425 తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వెళ్ళేటప్పుడు. అదే సాయినగర్ సిటీ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17426. మనం ఫుల్గా అయితే ట్రావెల్ చేద్దాం. తిరుపతి నుంచి సాయినగర్ సిటీ వరకు అయితే ఫుల్గా అయితే ఇదే ట్రైన్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. కానీ కోచ్ ఇది వస్తుందో వేరే వస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ కోచ్ మొత్తం పూరి ఎక్స్ప్రెస్గా తెలిపోతుంది. కానీ అన్నీ అయితే చాలా బాగుంది. మొత్తం ఎండ్ టు ఎండ్ 25 కోచెస్ అయితే ఇచ్చినారు. అలాగే జనరల్ కన్స్ట్రక్ట్ 26 కోచ్ అయితే ఉంది. సో కోచెస్ అయితే మొత్తం చాలా సూపర్గా అయితే ఉంది. మొత్తం అయితే చాలా బాగుంది. రెగ్యులర్ టైమింగ్కి అలాగే మనం రెగ్యులర్ టైమింగ్కి చాలా డిఫరెంట్ అయితే ఉంది. సో అదే వ్లాగ్ అయితే చేద్దాం. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ వ్లాగే మనం అయితే చేద్దాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాము. సో ఈ రేక్ వచ్చేసి స్పెషల్ ఎక్స్ప్రెస్ రేక్ ఇది. తిరుపతి సాయినగర్ సైడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రేక్ ఇది. చిక్కమగళూరు తిరుపతి ఉంది కదా, సో ఆ ట్రైన్ రేకే. సో ఇదే రేపుకి అయితే పెడతారు మనకు. దాకే సాయినగర్ సిటీ తిరుపతికి వచ్చే స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది కదా, సో దానికి రేక్ షేరింగ్ తిరుపతి చిక్కమగళూరుకి అయితే ఉంది. సో మ్యాక్సిమం ఆ ట్రైన్కే రేక్ షేరింగ్ కూడా పెట్టేట్టుగా ఉంటుంది.